హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వీఆర్ గోయింగ్ టు అన్బాక్స్ ఫ్యూజన్ హెడ్. ఇది నేను ఎల్డ్రాగో కొన్నా కదా, ఆ యూట్యూబర్ కెటలాగ్ నుంచి మళ్ళీ ఆర్డర్ చేశాను అనమాట. ఇది ఏంటంటే మిడ్ ఫేక్స్ ఇవి. ఇతని దానిలో స్పెషాలిటీ ఏంటంటే ఆ స్టోన్ ప్యాక్సెస్ వీడియో చూపించా కదా, దానిలో ఎలా మనకి 2300 కానీ 2400 కానీ పడుతుంది షిప్పింగ్ అని తీసేసిన తర్వాత. షిప్పింగ్ పడదు యాక్చువల్లీ దానిలో. సో దీనిలో ఏంటంటే బ్రో మనకి 2100కే ఏ మిడ్ ఫేక్ కావాలంటే ఆ మిడ్ ఫేక్ ఎక్స్పోర్ట్ చేపిస్తాడు. అండ్ బ్రోకి రీచ్ అవ్వడానికి, అతనికి అన్ని రీచ్ అవ్వడానికి అరౌండ్ 20 డేస్ పడుతుంది. మనకి MX2 గేమ్ సైట్లో చూసుకుంటే అది మనకి 30 డేస్ పట్టింది. బ్రో దగ్గర రీచ్ అవ్వడానికి 20 డేస్ పడుతుంది. అక్కడ నుంచి మనకి రీచ్ అవ్వడానికి ఒక 5 to 6 డేస్ పడుతుంది అనమాట. సో ఇవి లాస్ట్ మంత్ ఆర్డర్ చేస్తా, కానీ ఇప్పుడు వచ్చాయి ఇవి. లెట్స్ అన్బాక్స్. ఫ్యూజన్ హెడ్స్ చూసుకుంటే ఏంటంటే బ్యాలెన్స్ అండ్ డిఫెన్స్ టైప్ లేబుల్ అనమాట. దానిలో మోడ్స్ ఉంటాయి. దానిలో స్పెషాలిటీ ఏంటంటే లెఫ్ట్ స్పిన్నింగ్ బ్లేడ్స్ నుంచి స్టీల్ స్పిన్ చేస్తుంది. చూపిస్తా. దానికి కూడా రబ్బర్ ఉంటుంది. మిడ్ ఫేక్ ఆబ్వియస్లీ దీనిలో కూడా రబ్బర్ ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసి ఫ్యూజన్ హెడ్స్ అండ్ ఇది నెక్స్ట్ వీడియో చూపిస్తాం. ఒక్క నిమిషం, ఇది చూడండి ఒకసారి. వీడియోలు బాగానే చూస్తున్నారు, కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ కూడా చేయండి. కొట్టురా, కొట్టు, పర్లేదు, కొట్టు, నువ్వు కొట్టు. బాక్సే చాలా హెవీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాలెన్స్ టైప్ బ్లేడ్ అని రాస్తుంది. 4D సిస్టమ్, లాంచర్ ఉంటుంది లోపల. టక్కర్టామీ లోగో పెట్టేశారు ఆబ్వియస్లీ. అండ్ ఇది ఒక కొత్త మ్యానుఫ్యాక్చర్ అనుకుంటా మిడ్ ఫేక్స్కి. సో చూడండి, ఇక్కడ ఫేస్ బోల్ట్ వచ్చింది, ఎనర్జీ రింగ్ వచ్చింది. ఎనర్జీ రింగ్ కింద దానికి 3 మెటల్, ఒక మెటల్ వీల్, ఒక రబ్బర్ అండ్ దానిపైన హోల్డ్ చేసేదన్నమాట. సో ఏంటంటే రబ్బర్ కింద ఉంటే బ్యాలెన్స్ మోడ్ అనమాట, రబ్బర్ పైన ఉంటే కనుక అది స్పీల్ స్పిన్ చేస్తుంది అండ్ ఇట్ విల్ బీ ఇన్ డిఫెన్స్ మోడ్. సో ఈ స్పిన్ ట్రాక్ గురించి చెప్పాలి. దీని పేరు WSD SWD ఏదో రాసలేదు ఇక్కడ మనకి. SWD. ఇది ఎలా అంటే స్పైక్ ఉంటుంది కింద, కానీ అది కొంచెం వైడ్ ఉంటుంది అన్నమాట. మీకు మామూలుగా చూపిస్తాం బెటర్ ఇలా చెప్పడం కన్నా. ఎలా ఓపెన్ చేయాలి దాన్ని? ఓకే, మనకి ఇక్కడ లాంచర్. దీంట్లో లాంచ్ చేయాలి. అయ్యో, ఇది లోపలికి ఫోల్డ్ చేస్తున్నాం, బయటకు ఫోల్డ్ చేశారు. ఇది కంపారిటివ్లీ లెంత్ కొంచెం ఎక్కువ ఉంది వాటికన్నా. బ్లేడ్ కింగ్ బేస్లో వచ్చిన దానికన్నా లెంత్ కొంచెం ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. ఓకే, లెట్స్ దీనికి కూడా బ్యాచ్ నెంబర్ ఉంది కింద, కనిపిస్తుంది కదా. ఇంకేం లేదు బాక్స్ మీద. 2 మోడ్స్ గురించి చెప్పారు ఇక్కడ, డిఫెన్స్ ఇది, అటాక్ ఏదైనా. కానీ చైనీస్లో ఉంది, మనకు జాపనీస్లో ఉంది, మనకు తెలియదు అనమాట. ఇంకేమన్నా చూద్దాం. స్పిన్ ట్రాక్ ఉంది. ఆర్మర్ డిఫెన్స్ స్పిన్ ట్రాక్ అంటారు దీన్ని. దీనిలో కూడా హైట్ వస్తుంది. టెంపోకి ఎలా అయితే హైట్ వచ్చిందో దీనిలో కూడా హైట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం దీనికి డిఫెన్స్ కూడా ఉంటుంది అనమాట. ఇది డిఫెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ మన స్పిన్ ట్రాక్ ఇదిగోండి, మధ్యలో స్పైక్ కొంచెం వైడ్గా ఉంటుంది, కానీ చూపిస్తున్నా కొంచెం వైడ్ ఉంటుంది. సో దానివల్ల దీనికి డిఫెన్స్ కూడా వస్తుంది అనమాట. స్టామినా ఎక్కువ ఉంటుంది, అట్ ద సేమ్ టైం డిఫెన్స్ కూడా వస్తుంది దీనికి. అండ్ మన యూజువల్ టూల్ అండ్ ఒక మాన్యువల్ విత్ స్టిక్కర్స్. ఇది చాలా ప్రీమియంలో ఉంది. స్టిక్కర్స్ చాలా ఉన్నాయి కదా, సో అందించిన టైం పడుతుంది నాకు. ఓకే, నెక్స్ట్ మాన్యువల్. దీనిలో స్టిక్కర్స్ ఎలా అంటించారో చెప్పారా? స్టిక్కర్స్ కొంచెం ఉంది, సో అది చూసి పెడతాను. ఓకే, లెట్స్ గెట్ టు ద పేజ్. ఇది చెప్పాలంటే దీని మెటల్ వీల్ యాక్చువల్లీ చాలా హెవీయెస్ట్ అనమాట ఈ కేటగిరీలో. యాక్చువల్లీ హెవీగానే ఉంది, కొంచెం కూడా చాలానే హెవీగా ఉంది. ఓకే, సో ప్రజెంట్ ఇది బ్యాలెన్స్ మోడ్లో ఉందన్నమాట. ఇలా పెడితే బ్యాలెన్స్ మోడ్ కదా, ఒకసారి తీసి చూద్దాం. సో ఇది మొత్తం దీనిలోకి వస్తుంది, ఫ్యూజన్ వీల్లోకి వస్తుంది. సో ఇప్పుడు ఇది డిఫెన్స్ మోడ్లో ఉంటుంది అనమాట. పైనుంచి పెడితే ఇలా
దీని స్పెషాలిటీ లెఫ్ట్ స్పిన్నింగ్ బ్లేడ్స్ నుంచి స్పిన్ స్టిల్ చేస్తుంది. సో ఒకసారి ఎల్డ్రాగోతో స్పిన్ స్టిల్ చేస్తుంది లేదో చూద్దాం. ఓకే, ఫస్ట్ వెయిట్ చూద్దాం. సో ఓన్లీ వీల్ వెయిట్ వచ్చేసి ఓకే, ఓన్లీ వీల్ది వెయిట్ వచ్చేసి 43 grams. ఓకే, రబ్బర్ తీసేసి చూద్దాం ఒకసారి. 38 grams, చాలా ఎక్కువ ఉంది కంపారిటివ్లీ. స్పిన్ టెస్ట్ చేసినప్పుడు యాక్చువల్లీ డిఫెన్స్ అటాక్ రెండు సేమ్ ఉంటాయి, సో అంత తేడా ఉండదు. సో ఇప్పుడు బ్లేడ్ అసెంబుల్ చేసేసరికి వెయిట్ ఎంత పెరుగుతుందో చూద్దాం. ఓకే, చాలా స్టిఫ్గా ఉంది. నైస్. ఓకే, బ్యూటిఫుల్ బ్లేడ్. మీరు అబ్జర్వ్ చేస్తే స్పిన్ ట్రాక్ది దీని కలర్ నాకు సేమ్ అనిపించట్లేదు. స్పిన్ ట్రాక్ కలర్ కొంచెం లైట్ ఉంది, బాగుంది కూడా. సో ఇది గైస్ ఒక స్టిక్కర్స్ కూడా అంటించేస్తాను. ఓకే, ఓవరాల్ బ్లేడ్ వెయిట్ వచ్చేసి 51 grams. ఓ మై గాడ్. సో దీనికి బ్యాటిల్ చేసినప్పుడు ఏమవుతుందో మీకే తెలుసు. ఓకే, లెట్స్ సీ. సో గైస్ బ్లేడ్ది ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉంది. చాలా టైం పట్టింది నాకు ఇవి పెట్టడానికి. ఓకే, టిప్ ఇదిగోండి. అండ్ ఒకసారి మెటల్ పైన పెడితే ఎలా ఉంటుందో కూడా చూపిస్తా. సో ఇదిగోండి, మెటల్ పైన పెడితే లుక్ కొంచెం ఇలా ఉంటుంది. ఫస్ట్ ఒకసారి అయితే ఇది బ్యాలెన్స్ టైప్ కదా, బ్యాలెన్స్ అయితే స్టామినా ఎక్కువ వస్తుంది. సో ఒకసారి ఇలా స్పిన్ టెస్ట్ ఇలా చేసి చూద్దాం. ఇది టెంపో టైంని బీట్ చేస్తుందో లేదో. టెంపో కాదు, ప్రజెంట్ మన ఛానల్లో హైయెస్ట్ ఉన్నది ఫ్లేమ్ లిబ్రా. సో ఈ ఫ్యూజన్ హెడ్స్ ఫ్లేమ్ లిబ్రాది టైమ్స్ బీట్ చేస్తుందో లేదో చూద్దాం. లెట్స్ గో గైస్. వాచ్ కూడా పెట్టేసా. ఒకసారి స్పిన్ టెస్ట్ చేసి చూద్దాం ఎంత టైం తిరుగుతుందో ఫ్యూజన్ హెడ్స్ అంతా. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఇది లిబ్రా టైంని బీట్ చేస్తుందని. సో లెట్స్ సీ. 3, 2, 1 లెట్ ఇట్. ఇదంటే సెంటర్లో స్పిన్ అవడం కొంచెం ఇబ్బంది పడుతుంది. సైడ్ వ్యూ యాక్చువల్లీ బాగుంది దీన్ని చూడండి కదా. ఆగిపోతుంది అప్పుడే. అయ్యో, సో గాయస్ బ్లేడ్ చూసుకుంటే 1 minute 40 seconds తిరిగింది, విచ్ ఇస్ బ్యాడ్, బట్ విచ్ ఇస్ ఓకే. ఒకసారి మళ్ళీ తీసి చూస్తాను అన్నీ టైట్గా ఉన్నాయో లేవో. అదే ప్రాబ్లం అనుకుంటా. ఇక్కడ స్పిన్ అవ్వడానికి కొంచెం కష్టపడింది అందుకు. థర్డ్ స్పిన్ చేసినప్పుడు రబ్బర్ టాప్ పెట్టి చూద్దాం. అది పెద్ద డిఫరెన్స్ ఉండదు, బట్ ఒకసారి చూద్దాం దానివల్ల వస్తుంది డిఫరెన్స్. ఓకే, టైట్ చేస్తా. ఎవ్రీథింగ్ ఇస్ టైట్. వన్స్ అగైన్ 3, 2, 1 లెట్ ఇట్. టిప్ స్పైక్ కదా కొంచెం షార్ప్గా ఉంటుంది, దానివల్ల కింద ఏమన్నా ఇండెంట్ అయినా ఫామ్ అవుతుందేమో. బట్ బ్లేడ్ చెప్పాలంటే మన లిబ్రా ఎలా ఉంటుంది అలానే ఒకే ప్లేస్లో ఉండాలి. బట్ ఇక్కడ మూవ్ అవుతుంది, దానివల్ల దానికి తగ్గిపోతుంది, స్పిన్ టైం తగ్గిపోతుంది దానివల్ల. బ్యూటిఫుల్ టైం. సో ఇది చూసుకుంటే కనుక దిస్ ఈస్ ద ఫస్ట్ ఎవర్ బ్లేడ్ ఇన్ అవర్ ఛానల్ టు క్రాస్ 3 minute మార్క్. దీని వెయిట్ దీని బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. సో లెట్స్ సీ హౌ ఈజ్ ఇట్ గోనా డూ వెన్ ఇట్స్ బ్యాటిల్ విత్ టెంపో అండ్ లిబ్రా. అది చూడాలి. Okay, 3 minutes 17 seconds. Nice one. Awesome.
చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి రబ్బర్ పైకి పెట్టి చూద్దాం, దానివల్ల డిఫరెన్స్ వస్తుంది కదా. వీడియో లెందీ అయిపోతుంది. 3 minutes 17 seconds కదా గాయస్. ఇంకోటి ఏంటంటే ఇది బ్లేడ్ కింగ్ బేస్ లాంచర్, ఇది వచ్చేసి మిడ్ ఫేక్ లాంచర్ అనమాట. ఒకసారి చూడండి డిఫరెన్స్, టెక్స్ట్ మీద రాసి ఉంటుంది డిఫరెన్స్, కొంచెం కనిపిస్తుంది కదా, అది డిఫరెన్స్ ఉంది. సైడ్ మోస్ట్లీ సేమ్ 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 అంతగా ఏం లేదు. సో సైడ్ వ్యూ కూడా సేమ్. రిప్ కార్డ్ ఎక్కడ పెట్టేసానబ్బా. 1 hour later. ఓకే గాయస్, దొరికేసింది రిప్ కార్డ్. లెట్స్ సీ ఫ్యూజన్ హిట్స్ టైం బీట్ చేస్తుందా లేదా. బాగానే ఉంది కదా టైట్. ఓకే 3, 2, 1 లెట్ ఇట్. బ్యాలెన్స్ టైప్ మోడ్లో పెడితేనే దీనికి స్టామినా ఎక్కువ వస్తుంది అనుకుంటా. 3 minutes 17 seconds జరిగింది. ఓ టెంపో ఒరిజినల్ది కొన్ని చూడాలి. టెంపో 3 కన్నా ఎక్కువ తిరుగుతుంది లేదు. అట్ ద సేమ్ టైం ఫ్యాంటమ్ వరన్ కూడా ఒరిజినల్ కొనాలి. ఒరిజినల్ ఆర్ మిడ్ ఫేక్ అయినా కొనాలి ఫ్యాంటమ్ వరన్ కనీసం, దీని టైం బీట్ చేయడానికి, జస్ట్ టైం బీట్ చేయడానికి. ఓకే అయిపోతుంది స్టామినా. ఓకే గాయస్ నైస్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇది మనం ఏమంటారు స్పిన్ స్టీలింగ్ చేస్తున్నా లేదో కూడా చూద్దాం. ఎల్డ్రాగో దీనికన్నా హైట్ తక్కువ, బట్ స్పిన్ స్టీల్ చేయగలలేదు చెప్పలేను, బట్ ఒకసారి ట్రై చేసి చూద్దాం. సో బ్యాటిల్స్లో దీనికి ఇది ఒక డిసడ్వాంటేజ్ అనమాట. ఏమవుతుంది చూసారా, ఈ ఎడ్జ్ ఉంది కదా, ఎడ్జ్కి టచ్ అవ్వడం వల్ల స్టామినా ఫాస్ట్గా కోల్పోతుంది. మళ్ళీ చూద్దాం. 3, 2, 1 అయ్యో ఇది కుదరట్లేదు. ఒకసారి లిబ్రాతో పెట్టి ట్రై చేద్దాం. లిబ్రాని లెఫ్ట్ స్పిన్ చేసి చూద్దాం. రైట్ స్పిన్ ఏం లేదు, లెఫ్ట్ స్పిన్ అయింది. స్పిన్ స్టిల్ అవుతుంది అప్పుడు. అదేంటి అవ్వట్లేదు కదా స్పిన్ స్టిల్. అది స్పిన్ స్టిల్ అవుతుందేమో అనుకున్నా. దాన్ని లెఫ్ట్ స్పిన్ చేస్తా, దీన్ని రైట్ స్పిన్ చేస్తాను. టెక్నికల్లీ స్పిన్ స్టిల్ అవ్వాలి. అవుతున్నట్టే ఉంది, అంత స్పీడ్ ఏమి రావట్లేదు, అవుతుంది. సో దీనికి పెద్ద డిసడ్వాంటేజ్ ఇది ఒక్కటే, ఇది ఉంది కదా, ఇది ఒక్కటే అనమాట. టైం అయితే సెట్ చేస్తుంది కానీ బ్యాటరీలో ఉంటుంది లేదో చూద్దాం. ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.